హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। మేము మీ ఇంటికి వస్తున్నాము। ఇన్ హిందీ हम आपके घर आ रहे हैं। మేము అంటే हम, మీ ఇంటికి అంటే आपके घर, వస్తున్నాము అంటే आ रहे हैं। మేము మీ ఇంటికి వస్తున్నాము। इन हिंदी हम आपके घर आ रहे हैं। इन इंग्लिश वी आर कमिंग टू యువర్ హౌస్। ఎప్పుడు వస్తున్నారు? ఇన్ హిందీ కబ్ ఆ రహే హై। ఎప్పుడు అంటే కబ్, వస్తున్నారు అంటే ఆ రహే హై। ఎప్పుడు వస్తున్నారు? ఇన్ హిందీ కబ్ ఆ రహే హై। ఇన్ ఇంగ్లీష్ వెన్ ఆర్ యూ కమింగ్? రేపు ఉదయము వస్తాము। ఇన్ హిందీ కల్ సుబహ ఆయేంగే। రేపు అంటే కల్, ఉదయము అంటే సుబహ, వస్తాము అంటే ఆయేంగే। రేపు ఉదయము వస్తాము। ఇన్ హిందీ కల్ సుబహ ఆయేంగే। ఇన్ ఇంగ్లీష్ విల్ కమ్ టుమారో మార్నింగ్। ఎవరెవరు వస్తారు? ఇన్ హిందీ కౌన్ కౌన్ ఆయేంగే। ఎవరెవరు అంటే హిందీలో కౌన్ కౌన్ అంటాం, వస్తారు అంటే ఆయేంగే। ఎవరెవరు వస్తారు? ఇన్ హిందీ కౌన్ కౌన్ ఆయేంగే। ఇన్ ఇంగ్లీష్ హూ విల్ కమ్? నాకు తెలియదు। ఇన్ హిందీ ముఝే నహీ పతా। నాకు అంటే ముఝే, తెలియదు అంటే నహీ పతా, నాకు తెలియదు। ఇన్ హిందీ ముఝే నహీ పతా। ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో। కనుక్కొని నాకు చెప్పు। ఇన్ హిందీ పతా కర్కే ముఝే బతావో। కనుక్కొని అంటే పతా కర్కే, నాకు అంటే ముఝే, చెప్పు అంటే బతావో। కనుక్కొని నాకు చెప్పు। ఇన్ హిందీ పతా కర్కే ముఝే బతావో। కనుక్కొని అంటే పతా కర్కే, నాకు అంటే ముఝే, చెప్పు అంటే బతావో। కనుక్కొని నాకు చెప్పు। ఇన్ హిందీ పతా కర్కే ముఝే బతావో। ఇన్ ఇంగ్లీష్ ఫౌండ్ అవుట్ అండ్ టెల్। ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ హిందీ కితనే దిన్ యహా రహేంగే। ఇక్కడ అంటే యహా, ఎన్ని అంటే కితనే, రోజులు అంటే దిన్, ఉంటారు అంటే రహేంగే। ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ హిందీ యహా కితనే దిన్ రహేంగే। ఇక్కడ అంటే యహా, ఎన్ని అంటే కితనే, రోజులు అంటే దిన్, ఉంటారు అంటే రహేంగే। ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇన్ హిందీ కితనే దిన్ యహా రహేంగే। ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ విల్ యూ స్టే హియర్? మేము అక్కడ ఒక వారం పాటు ఉంటాము। ఇన్ హిందీ హమ్ ఏక్ సప్తా వహా రహేంగే। మేము అంటే హమ్, అక్కడ అంటే వహా, ఒక వారం అంటే ఏక్ సప్తా, పాటు ఉంటాము అంటే రహేంగే। మేము అక్కడ ఒక వారం పాటు ఉంటాము। ఇన్ హిందీ హమ్ ఏక్ సప్తా వహా రహేంగే। చూడండి, హాలిడేస్ వస్తున్నాయి, హాలిడేస్ వచ్చాయి, మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటాము। ఇది ఫోన్లో మాట్లాడుకునే సంభాషణ। మేము అక్కడ ఒక వారం రోజుల పాటు ఉంటాము అని మనం మన రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉంటాం కదా। హాలిడేస్ ఉన్నాయి కాబట్టి స్పోకెన్ హిందీ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి। ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏ ఏ పదాలు వాక్యాలు కావాలో దానికి సంబంధించినవే వీడియోస్ ఉన్నాయి। వీడియో మొత్తం తప్పకుండా చూడండి, వీడియో లైక్ చేయండి। ఓకే, మేము అక్కడ ఒక వారం పాటు ఉంటాము। ఇన్ హిందీ हम एक सप्ताह वहाँ रहेंगे। इन इंग्लिश वी विल स्टे देर फॉर ए वीक। మేము మీకోసం వేచి ఉంటాము। మనం అంటూ ఉంటాం, ఎవరైనా వస్తారంటే మేము మీకోసం వేచి ఉంటాము అంటే మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము, మీరు త్వరగా రండి అని మన రిలేటివ్స్తో మనం మాట్లాడుతూ ఉంటాం కదా। దాన్ని హిందీలో ఎలా అంటారంటే హమ్ ఆప్కా ఇంతజార్ కర్ రహే హే। మేము మీకోసము వేచి ఉన్నాము అంటే హిందీలో హమ్ ఆప్కా ఇంతజార్ కర్ రహే హే। ఈ పదం నేర్చుకోండి, మనం మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది। హమ్ ఆప్కా ఇంతజార్ కర్ రహే హై। ఇన్ ఇంగ్లీష్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ।
ఇది మీకు ఈజీగా తెలుసు, మీరు ఇది ఉపయోగిస్తూ ఉంటారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అనేది. అలాగే హిందీలో హమ్ ఆప్కా ఇంతజార్ కర్ రహే హై, హమ్ ఆప్కా ఇంతజార్ కర్ రహే హై. ఇన్ ఇంగ్లీష్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.